సో లెట్స్ గో. బై 24 అవర్స్ కార్ లో కూర్చోాలంటే కాళ్ళు ఉంటాయా బై? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి బ్రో. కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్దామా? మీది మొత్తం 1000 అయింది. బండి ఆగిపోయింది మధ్యలో గాయ్స్. మన ఇక్కడ రైడర్స్ ఎట్లా నడుపుతారంటే మన అల్లు అర్జున్ సార్ అయితే ఇట్లా నడుపుతారనమాట పుష్ప 3లో. పెట్రోల్ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే 24 అవర్స్ ఛాలెంజ్ అనమాట, అది కూడా కార్లో. సో గైస్ ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయడానికి మన టీం కూడా వస్తుంది అనమాట. ఎవరన్నా వాళ్ళు చలో. సో గైస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో టైం చూడండి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో గైస్ రెడీయా మరి? రెడీ. రెడీ అన్నా, త్వరగా పోనీ అన్నా. రే రౌడీ 1 2 ఆపుకో రే. 24 అవర్స్ ఆపుకోవాలన్నా, అదే ఆపుకోవాలన్నా. అవన్నీ నాకు తెలుసు రే. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంతే, అందరికీ సేమ్ బ్రో. అవునా? ఎస్. మరి గెలిస్తే ఏమున్నది బ్రో? గెలిస్తే మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్నమాట. చాలా బిగ్ గిఫ్ట్ అది. సర్ప్రైజ్ గిఫ్టా? అదేంటో చెప్పొచ్చు కదా. అది చెప్తే ఎట్లా అర్థమవుతుంది? బాగా చెప్తే అది ఛాలెంజ్ ఎట్లా అవుతుంది? మీరు ఛాలెంజ్ విన్ అవ్వండి, తర్వాత చెప్తామండి. కాస్ట్లీ గిఫ్టేనా? కాస్ట్లీ గిఫ్ట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. 14 Pro Max ఉండొచ్చు. ఈ లేడీస్ కి గోల్డ్ నా కోసం పిల్లని పెళ్లి కావచ్చు అన్న. అన్న పిల్లనే కదన్న సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ అన్న. సో లెట్స్ గో. బాయ్ ఎక్కడికి పోతున్నాం బాయ్ ఇప్పుడు మనం? బాయ్ మనమైతే ఫస్ట్ చార్మినార్ వెళ్తున్నాం బాయ్. ఇప్పటి వరకు నందు చార్మినార్ చూడలే అంట బాయ్. ఇప్పుడు చూపిస్తా రౌడీ గాడికి మరి. నేను కూడా చూడలే అన్న, నన్ను కూడా తీసుకోవా అన్న. బై 24 అవర్స్ కార్ లో కూర్చోాలంటే కాళ్ళు ఉంటాయా బై? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి బ్రో. బాయ్ పెట్రోల్. బాయ్ కరెక్ట్ ఒప్పినావు పోయి నువ్వు అసలు. ఫ్లైవర్ ఎక్కితే అయిపోతేనే మన నేను ఫ్లైఓవర్ ఎక్కుంటే అయిపోయావు. ఇంకా అక్కడ దిగాలి మళ్ళీ. ఇక కాదు, ఇంకో ఛాలెంజ్ ఏంటంటే కార్లో దిగకూడదు, పెట్రోల్ అయిపోతే పోయి. అయిపోయి. కానీ అది మాత్రం ఛాలెంజ్ చేయాల్సిందే. నిజంగా లేదా పెట్రోల్? సో గైస్ ఫైనల్ గా అయితే మేము పెట్రోల్ వేయించుకున్నాం అనమాట. అస్సలు పెద్ద టాస్క్ అయిపోతుంటే ఇది. సో గైస్ మనకు ఓల్డ్ సిటీ అంటే మనం చాలా బీభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది. సో అవన్నీ మనం దాటుకోలేనాలి, చాలా టాస్క్ అనమాట ఇది. సో అది కాక మనం పెద్ద టాస్క్ ఏంటంటే కార్ తీసుకుని వెళ్తున్నాం, అది చార్మినార్. అప్పుడే బాయ్ అప్పుడే ఆకలేస్తుందంట. అర్ధ గంట అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడే ఆకలేస్తుందంట. ఇప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ చేసింది. కానీ భయ్ ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేద్దాం. లంచా? ఎక్కడ? మీరే చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ చేద్దాం. ఫస్ట్ అయితే చార్మినార్ పోనీ బై. చార్మినార్ పోనీ బై. ఫస్ట్ అయితే చార్మినార్ చూద్దాం. చార్మినార్ చూస్తే జర కొంచెం కడుపు నిండుతుంది. ట్రాఫిక్ చాలా రోజు అవుతుంది చూసి. గల్లీ గల్లీలో ఓల్డ్ సిటీ అంటే తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఓల్డ్ సిటీ అంటే మినిమం ఉంటుంది. అరే బాయ్ బాయ్ ఆడ ఎట్లా వస్తుంది బాయ్? అటు చూడు బాయ్. అటు వస్తుందట, అటు పోతాడు భయ్. బాయ్ గుంట. అరే గుంట బాయ్. భయ్ గుంటకలు అన్ని కామన్ భయ్. ఇటు సైడ్ వస్తాయి, నాకు కనపడుతున్నాయి భయ్. కళ్ళు కనపడవా నాకు? రౌడీ చెప్పురా అన్నకి తోలికి వస్తలే సరిగా. నువ్వు తోలిపోరా రౌడీ, పోరా. బాయ్ చూసుకొని మోని బాయ్. ఆటో జర్రైతే కుదురుతున్నాయి ఆయనకి. భయ్ ఏం బాయ్? భయ్ కాని పని భయ్. నువ్వు రా, నువ్వు తోలుకో, నేను దిగేస్తా. రా కూర్చో. బాయ్ దిగేస్తావా? బాయ్ దిగే 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 భయ్ దిగేస్తా. దిగే. ఇక్కడ ఆపేసి దిగేసే బాయ్. ఇక్కడ ఆపేసి అవ్వదు భయ్. ఇంకా దిగు బాయ్, దిగు దిగు. అన్న కావాలన్నట్లు వేస్తున్నా, ఎందుకంటే నువ్వు ఓడిపోతావన్నా. నువ్వు కార్ దిగినానికి ఓడిపోయినట్టే కదన్నా. అరే రోడే కరెక్ట్ చెప్పారా అమ్మా. ఏం భయ్ మంచి ప్లాన్ చేశారు మీరు. దిగుతానే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అన్న చూసినావా గయత్ అన్న చిరణ్ ఎట్లా ప్లాన్ వేసిండు? ప్లాన్ వేసి నేను బయటకి ఎంటేద్దామని ప్లాన్ వేసిండు. అదిగో 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 గాయ్స్ అక్కడ చూడండి. అయ్యి
దిగి చూద్దామా అన్న? అయ్యో దిగడానికి లేదు కదా. ఓ ఛాలెంజ్ లో ఉన్నాం కదా, మర్చిపోయా అన్న. చూసారు కదా, ఇంకా పదం. దగ్గర తీసుకో బాయ్. దగ్గరికి ఎలా తీసుకోపోతారు భయ్? ఆడ అలౌడ్ లేదు కారు. బై వాక్ వెళ్దాం. అచ్చా బై వాకా? దిగుతారా? దిగండి మరి. కార్లో ఛాలెంజ్ కదా, మర్చిపోయినాం. షట్, నేను కూడా మిస్ చేసినాను గైస్, వీళ్ళకి దింపాల్సింది. అవునన్న, ఛాలెంజ్ లో ఉన్నాం కదా, దిగితే అవుట్ అయిపోయే వాళ్ళం అన్న. Few minutes later. బాయ్ ఆకలేస్తుంది బాయ్. దారిలో ఎక్కడ తిందాం? ఆకలి అవుతుందండి. అసలు కాదమ్మా, ఎక్కడికి పోదాం చెప్పు. నీకు అసలు ఆకలి అవుతుంది, ఏం తింటావు చెప్పు. కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్దామా? మీది మొత్తం 1000 అయింది. హైటెక్ సిటీ బాయ్. చలో బాయ్, కుమార్ ఆంటీ దగ్గర తీసుకోవా బాయ్. సరే వెళ్దాం. కుమార్ ఆంటీనా? చికెన్ 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 ఉంటది. కుమార్ ఆంటీ దగ్గర చికెన్ ఉంటది. ఏంటన్నా ట్రాఫిక్ సిగ్నల్ ఆపినావా ఏంటి? అరే ఏ పిల్ల కనిపిస్తలే అన్న లైన్ వేసుకుందామంటే. అంకుల్ మీకేమన్నా పప్పి ఉందా? ఉంటే చెప్పండి అంకుల్, పెళ్లి చేసుకుంటా. ఆర్టిస్ట్ రెడీయా? అన్నా నిద్రపోయే ఛాలెంజ్ ఉంటేదన్నా చెప్పన్నా, హాయిగా నిద్రపోతా. నిద్రపోతే మళ్ళీ నీకు ఫుడ్ ఉండదు రే. అమ్మో వద్దన్నా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నా. వస్తున్నానా, లేచినా. బాయ్ బాయ్ 60 స్పీడ్ లిమిట్ బాయ్. నువ్వు 80లో పోతున్నావు బాయ్. బాయ్ సారీ బాయ్. సో గైస్, మీరు కూడా ఎంత స్పీడ్ మన ఫ్లైఓవర్స్లో ఎక్కడైనా రాసింటే అంతే స్పీడ్లోనే వెళ్తాం గైస్. మనకేం తొందర లేదు, ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బండి ఆగిపోయింది మధ్యలో గైస్. అందరు వెనకాల వాళ్ళు చూస్తున్నారు ఏమైందని. ఎంతసేపు అయింది బాయ్ మనము ఛాలెంజ్ స్టార్ట్ చేసి చూడు? ఎగ్జాక్ట్ 2 hours అయింది గైస్. 2 hours బాయ్? అప్పటి నుంచి తిరుగుతున్నాం కదా బాయ్, 2 hours అట్లా ట్రాఫిక్ ఉంది అట్లా, అందుకనే కనబడుతుంది. ఇంకా 22 hours అవుతుందంటవా బాయ్? గైస్, మన ఆర్మీ ట్రక్ అయితే వెళ్తుంది. మై ఫేవరెట్ అనమాట ఆర్మీ. మేము అంటే దేశభక్తి భయ్. ఆర్మీ అంటే నాకు కూడా ఇష్టం అన్న. నేను కూడా ఆర్మీ అయితా. ఏ ఆర్మీ అయితా. జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే. మచ్ బాయ్, 1 hour అయితే ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నాం. గైస్, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ హైటెక్ సిటీకి వచ్చేసినాం అనమాట. మన ఇక్కడ రైడర్స్ ఎట్లా నడుపుతారంటే, మన అల్లు అర్జున్ సార్ అయితే ఇట్లా నడుపుతారనమాట పుష్ప 3లో. సో గైస్, మేము ఆల్మోస్ట్ కుమార్ ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సారీ, కుమారి ఆంటీ దగ్గరికి వచ్చేసినాము. కుమారి సో మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. బాయ్ మస్తు పబ్లిక్ ఉన్నారు బాయ్. బాయ్ ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నారు కదా బాయ్, తినాలి కదా ఇప్పుడు. చలో మరిగా. చరణ్ అవుట్ అయిపోయిండు. అరే బాయ్ నీకు ఛాలెంజ్ గుర్తుకు లేదా బాయ్? గుర్తుకుంది బాయ్. ఆంటీ ఫుడ్ అన్నతోటే సడన్ గా పోయినా బాయ్. ఓడిపోయిండు అన్న, ఓడిపోయిండు. నువ్వే వెళ్ళింది. నువ్వే వెళ్ళి మా కోసం ఫుడ్ తీసుకొని రావాలి. లెట్స్ గో. కెమెరా కమ్ విత్ మీ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. సో గైస్, ఇప్పుడైతే ఆల్ మిక్స్ అయితే తీసుకున్నాను అండ్ వెజ్ కూడా ఒకటి తీసుకున్నాను. అది వెజ్ veg అనమాట. బాయ్ వాళ్ళకైతే తీసుకున్నాను. సో లెట్స్ గో. కార్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. సో గైస్, ఇప్పుడే వచ్చాము, మేమైతే వెజ్ తీసుకున్నాము. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో చూసి చెప్పు.
బాయ్ ఎట్లుంది బాయ్ నాన్ వెజ్ బై మస్తు టేస్ట్ ఉన్నాయి అసలు, అవునా అందుకే ఫేమస్ ఏమో లంచ్ అయితే చాలా బాగా జరిగింది. సో మంచిగా తిన్నాం బై. ఏమన్నా పీసులు అవి మళ్ళీ టేస్ట్ ఉన్నాయి బై. ఓకే కుమార్ అంటే అయితే లేదు గాయస్, వాళ్ళ సన్ అయితే ఉన్నాడు మనకైతే ఇచ్చిండు. మన గ్యాస్ది బై ఛానల్ సబ్స్క్రైబర్ అంట, చెప్పిండు నాకు చెప్పమని చెప్పిండు బాయ్ నీకు. బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి నెక్స్ట్ ఎక్కడికి బాయ్? అక్కడిక్కడే తిరుగుదాం. ఎక్కడ బై? దుర్గం బ్రిడ్జ్. నువ్వు చెప్తాను బ్రిడ్జ్ పోదాం. దుర్గం సో గైస్ మేమైతే ఫైనల్ గా దుర్గం చెరువు బ్రిడ్జ్ వచ్చేసినాం. ఓ దుర్గం చెరువు బ్రిడ్జ్ నైట్ టైంలో బాగుంటుంది బాయ్. A few minutes later. బాయ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? గోల్కొండ పోనీ బాయ్, గోల్కొండ చూద్దాం. చాలా రోజులు అవుతుంది గోల్కొండ చూసి. గోల్కొండ నాకు చాలా ఇష్టం అన్న, తీసుకెళ్ళన్నా. ఆ పొదం పదన్నా. గోల్కొండ వెళ్తారా బాయ్? అచ్చా బాయ్. సో ఫైనల్గా అయితే మేము గోల్కొండకి అయితే వచ్చేసినాం గైస్. కానీ మెయిన్ గేట్లో అయితే మనం వెళ్ళలేం. రీజన్ ఏంటంటే మనం దిగలేం. బాయ్ కోసం టైంలో నేను బాయ్ కోసం నిద్రపోతా బాయ్ నేను. బాయ్ నేను కూడా బాయ్. అన్న నాకు నిద్ర వస్తుందన్న, ఇంటికి వస్తే పడుకుంటా. వీళ్ళైతే పడుకున్నారు గైస్. ఇప్పుడు చూడండి గైస్ వీళ్ళకి ఎక్కడ తీసుకుని వెళ్తాను. Three hours later. బాయ్ తీసుకోవచ్చున్నావు బాయ్. సంగారెడ్డి బాయ్. సంగారెడ్డి సంగారెడ్డి ఎందుకు? తిరగడానికి బాయ్. మోడల్ అంటారు. ఎవరిని? మోడల్ని. ఏ మోడల్? 1.20 మోడల్. దత్తాన్న దత్తాన్న మోడల్ కలవడానికి పోతున్నామా? A few minutes later. అందు పానీపూరి ఉంది, తిన్నావా? తిందాం దా. పానీపూరి. బాయ్ నందు అవుట్. గాయ్స్ పానీపూరి అని చెప్పేసి నందుని అవుట్ చేసిన. ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ నాకే. నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటి బాయ్ ఎంతసేపు చేశారు మీరు పానీపూరి తినడానికి? మరి పానీపూరి మొబ్బైంది కదా బాయ్. ఇది చేసి నన్ను అవుట్ చేసిండు బాయ్. పానీపూరి అని చెప్పి. పెద్ద ప్లానింగే. సో గైస్ డిన్నర్ అయితే చాలా బాగుంది బాయ్. డాబాలో కూడా చాలా బాగుంటాయి బాయ్. చలో లెట్స్ గో, వెళ్దాం పదా. A few minutes later.
ఇప్పుడు ఎందుకు ఆపినావు బాయ్? బాయ్ చాలా లేట్ అయిపోయింది, 12 అయింది, కొంచెం పడుకొని లేద్దాం. రెడీ పడుకో కొంచెం. స్లిప్ దా బాయ్ పడుకుందాం మరి. బాయ్ నందు అనుకోవా, ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. సో గైస్ మేమైతే కొంచెం పడుకుంటున్నాం. అంటే అన్నా వానా లేనా? ఏంట్రా ఇద్దరు రావట్లే అన్న, ఏం చేయాలన్నా? కళ్ళు మూసుకోరా వస్తాయి. నాకు టాయిలెట్ వస్తుంది అర్జెంట్ గా. పోసుకో ఇడే. ఓకే ఏ పోయేసేవు, పోయొద్దు. ఏమైతుందంట? టాయిలెట్ వస్తుందంట. టాయిలెట్ వస్తుందంట, పోస్తానంట ఇడే. ఏ బాయ్ కార్ ఖరాబ్ అయితే పోయి దింపేసి వస్తా. దా రావడిద్దా. వెళ్ళిపోయినాడు. గైస్ వాడు కంట్రోల్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అయితే ఫైనల్ గా నేనే విన్నర్. ఆ సర్ప్రైజ్ నేనే పెట్టి నేనే తీసుకోవడం అంటే దీనికన్నా ఇంకా ఆనందం ఏంటి? ఆ సర్ప్రైజ్ ఏదో చెప్పాలా? అది చెప్పాలంటే మీరు ఫాస్ట్గా కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకు? రావడి నేను బయట తీసుకొని అవుట్ చేసినాం రా. ఏంటన్నా నన్ను అవుట్ చేశారా? అన్న ఎంత మోసం చేశారన్నా, టాయిలెట్ ఆపుకున్నా అయిపో. నన్ను మోసం చేసి అవుట్ చేశారు గైస్ వీళ్ళు. ఇదేమైనా న్యాయమా? మీరు చెప్పండి గైస్, ఇదేమైనా న్యాయమా? సో ఆల్మోస్ట్ మేము విన్ అనమాట. బట్ 24 hours అనేది ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలా. ఆ 24 hours లో నేను ఎక్కడైనా దిగితే నేను అవుట్. సో గాయస్ బాయ్ కూడా ఉంటాడా? గాయస్ బాయ్ కూడా అవుట్ అవుతారా? చూద్దాం గైస్, చూద్దాం గైస్. ఇంక మార్నింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. మార్నింగ్ అయిన తర్వాత లెట్స్ సీ, పండుకుందాం ఇదైతే. ఓకే గైస్. బాయ్ తెల్లారింది బాయ్, మార్నింగ్ అయింది బాయ్లే. రౌడిగా లేచి మనకే లేపుతుండు. గుడ్ మార్నింగ్ గాయస్. టైం అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే అవుట్ అయినా గాయస్. నేనైతే ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్ళొచ్చు, ఒకసారి లేచి వస్తా. గుడ్ మార్నింగ్. ఇంటికి పోదామా రెడీ? పోదామన్నా. సో లెట్స్ గో గాయస్. హైదరాబాద్. గైస్ వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉంది? సో గైస్ కామెంట్లో చెప్పండి. అలాగే హై పాయింట్స్ ఎంత వీలైతే అంత మంచిగా హై పాయింట్స్ చేయండి గైస్. నేను వెయిట్ చూస్తాను. సో గైస్ నెక్స్ట్ వీడియో అయితే రౌడీ పెళ్లి చూపులు. కామెంట్ చేయండి ఎంతమందికి రౌడీ పెళ్లి చూపులు వీడియో చూడాలందో. ఓకే, సరిగ్గా నిద్ర రాలేదు గైస్ కార్లో. నేను వెళ్ళి పడుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.